మంత్రుల శాఖలు మార్చండి. త్వరలో చూడండి మీరు, మంత్రుల పైన కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి. సొంత పార్టీ నేతలు లేకపోతే వార్తాపత్రికల ద్వారా కొంతమంది మంత్రులు తీసేయడానికి ఈరోజు వార్తాపత్రికల ద్వారా కావచ్చు, సొంత పార్టీ నేతల ద్వారా కొన్ని విమర్శలు చేపించేసి అవినీతి మరకలు అంటించేసి వాళ్ళని కంప్లీట్గా మంత్రి పదవి నుంచి తీసేటువంటి ఒక పెద్ద ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇక స్టార్ట్ చేసిరు అన్నట్టు. సో మంత్రుల శాఖలు మార్చండి, కలిసేందుకు వెళ్తే అవహేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన, రిసీవ్ చేసుకునే విధానం సరిగా లేదని ఆందోళన, తమకు ఇదే అనుభవం ఎదురైందంటున్న సీనియర్లు అంటూ చూస్తూ ఉన్నాం. సో కొంతమంది మంత్రులు అదే పరిస్థితి ఉన్నది వాస్తవం కూడా. సో వాళ్ళ మంత్రుల శాఖలు మార్చండి, మంత్రుల శాఖలు మార్చాలి, తీసేమనాలి కదా, మార్చండి అని ఏందన్నట్టు, ఏదో గూడుపుడం జరుగుతుంది అన్నట్టు కదా. సో మంత్రులపై విపక్ష పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కోపంగా ఉండడం ఎక్కడైనా సహజం. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు లీడర్లే కొందరు మంత్రులపై గుర్రుగా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సదరు మంత్రుల దగ్గర నుంచి ఆ శాఖలు తప్పించాలంటూ కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తున్నది. త్వరలో మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన జరిగే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో సంబంధిత మంత్రులపై వారు కంప్లైంట్ చేసినట్టు తెలిసింది. ఇంటికి వెళ్తే గంటల కొద్దీ కూర్చోబెడుతున్నారని అంటున్నారు. ఇక వీళ్ళు వచ్చారని చెప్పేసి, అసలు వాస్తవం ఏంటంటే మంత్రులు ఎవరు కూడా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ఏమైనా నిధులు అడిగితే కేటాయించే పరిస్థితి లేదు. అసలు ఎమ్మెల్యే పట్టించుకో పాపాన లేదు. రేవంత్ ఏమంటాడు, మీరు మంత్రుల దగ్గర పోయి నిధులు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళకే ఓటేయాలని చెప్పేసి అంటాడు. ఎమ్మెల్యేలకే దేకే పరిస్థితి కనబడుతుంది మంత్రులందరూ కూడా. ఇక సర్పంచ్లు ఏం దేకుతా నాకు అర్థం కాదు. సో రేవంత్ రెడ్డి యొక్క మాటలు చూడండి ఎట్లున్నాయో, మాటలేమో కోటలు దాడుతాయి, చేతులేమో గడప కూడా దాడతలేవు. అంత దారుణమైన పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డిది. సో ఇప్పుడు ఏం చేస్తారు, క్యాబినెట్ ప్రక్షాళన ఉంటుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. క్యాబినెట్ ప్రక్షాళన ఉంటే 100% కొంతమందిని తీసేసే అవకాశం ఉంది. దానిలో కొండా సురేఖ టార్గెట్ కూడా జరగచ్చు, లేకపోతే వివిధ రకాల మంత్రుల టార్గెట్ కూడా జరగడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే మంత్రుల పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు గుర్రుగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు, అదేవిధంగా సీనియర్ లీడర్లు కూడా గుర్రుగా ఉన్నారు. వాళ్ళపైన మొత్తానికైతే ఢిల్లీ అధిష్టానానికి ఏఐసిసికి ఫిర్యాదు చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.